6 నెలలు కలిస్తే వారు వీరవుతారనే సామెత ఊరికే పుట్టలేదు. చాలా విచిత్రంగా గేదెలతో ఓ వానరం స్నేహం చేస్తోంది. అసలు ఈ స్నేహమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాకుండా గేదెలు వానరానికి పాలిస్తూ ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని ఇందిరా మార్గంలో గల భీమోజు సదానందం జయ దంపతులు గేదెలు కాస్తూ ఉంటారు. ఈ క్రమంలో గత సంవత్సరం ఆగస్టులో ఓ వానరం గేదెల మంద వద్దకు వచ్చి వాటితోనే ఉంటూ సదానందం ఇంటికి కూడా వస్తూ పోతూ ఉండేది. ఇలా నెలల తరబడి వాటితోనే ఉంటూ అందులో కలిసిపోయింది. గేదెలతో పాటు సదానందం జైలు వానరానికి కూడా పళ్ళు, రొట్టెలు, అన్నం అలా వాళ్ళకి తోచింది ఏదో పెట్టి పోషిస్తూ వచ్చారు. దీంతో ఆ వానరం వారికి మంచి సహాయకారిగా ఉంటూ ఇతరులు గేదెల పేడను ఎత్తుకుపోకుండా కాపాడుతూ ఎన్నో రకాలుగా వాళ్ళకి సహకరిస్తారు. గేదెలకు పేరు కూడా చూస్తూ ఉంటుంది. వాటితో ఆటలాడుతూ వాటి తలపై కూర్చుని సరదాగా షికారు కూడా చేస్తూ ఉంటుంది. ఆకలి వేసినప్పుడు గేదెల వద్ద పాలు తాగుతుంది. అవి కూడా వానరాన్ని ఏమీ అనకపోగా చక్కగా పిలిచి మరీ పాలిస్తూ ఉంటాయి. మేతకు వెళ్ళినప్పుడు వాటిపై కూర్చుని మంచి మజాగా అలా షికారు చేస్తూ తిరుగుతూ ఉంటుంది. మొత్తానికి ఈ స్నేహం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇది ఆర్కే బిల్డర్స్ ఏరియా లోపల మనకు పోయిన సంవత్సరం ఆగస్టు లోపల మాకు కలిసింది. అప్పటి నుండి మా బర్రెలతోటే ఉంటున్నది. తర్వాత అయితే బర్రెలతోటే తిరుగుతున్నది. అట్లనే దీనికి ప్రతిరోజు మేము పొద్దున సాయంత్రము అన్నం తీసుకొచ్చి పెడతాం. అట్లనే ఎప్పటికీ కూడా ఈ బర్రెలను ఒక బర్రెను పొడుచుకోనియదు. అట్లనే మిగతా బర్రెలను దూరం కొడతా ఉంటుంది. తర్వాత ఇక్కడికి ఎవరిని కూడా వేరే వాళ్ళని కూడా సరిగా రానివ్వదు. బాగా ఉంటాడు, మాతోటే ఉంటుంది. గత సంవత్సరం నుంచి ఆగస్టు నుంచి కూడా మాతోటే ఉంటుంది. ఎప్పటికీ మా ఇంట్లో ఏది చేసినాడు మేము తినేటువంటి ఏది తీసినా రొట్టెలు కానీ తర్వాత పోతే ఫ్రూట్స్ కానీ అవి అన్నం కానీ తీసుకొచ్చి పెడతాం. అదే తింటే ఉంటుంది. అట్లనే మేము వీటిని కొట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు కూడా రోడ్డు పెట్టి ఉన్నటువంటి జనాలు కూడా చూసి వాటిని సంతోషంగా వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్ కానీ పండ్లు కానీ తీసుకొచ్చి ఇస్తే అది తీసుకొని తింటా ఉంటుంది. అట్లా బాగా ఉంటుంది అనమాట. సంవత్సరంన్నర అవుతుంది మా దగ్గర వచ్చి మా దగ్గరనే ఉంటుంది. మేము ఏది పెడితే అది తింటుంది. అన్నం కానీ పండ్లు కానీ అన్నీ తీసుకొచ్చి పెడతాము. మాకు ఎదురుగానే వస్తుంది. మమ్మల్ని మాత్రం ఏమన్నది, ఎవరన్నా వస్తే మాత్రం వాళ్ళకి ఎక్కబడుతుంది. మా బర్రెలు కొట్లాడినా ఏవి చేసినా కూడా అది మాత్రం అది ఊకోదు. లొల్లి చేసి దానికి పాపుతుంది, మంచిగా ఉంటుంది. కానీ మమ్మల్ని ఇక అదే మాకు ఇక మాదితోటి కూడా కొద్దిగా ఇబ్బంది ఉన్నది. కానీ ఇబ్బంది పడుకుంటానైనా దానికి అయితే మాత్రం చేస్తాను.